ఒక భార్య పరాయి మగాడిపై ఆశపడడానికి కారణం ఏంటో తెలుసా? గుర్తుపెట్టుకోండి. జీవితంలో నీకంటూ ఒక జీవితం, ఒక లక్ష్యాన్ని నువ్వు ఏర్పరచుకోకపోతే ఎవరో ఒకరు తమ లక్ష్యం కోసం మిమ్మల్ని వాడుకుంటున్నారని గుర్తుంచుకోండి. అర్థమైంది కదా? అలానే మీరు ఎప్పుడూ కూడా కష్టాలు అనేవి మనిషిని భయపెట్టడానికి రావు. వారికి ఎలా బ్రతకాలో నేర్పించడానికే వస్తాయి అని తెలుసుకోవాలి. అర్థమైంది కదా? మనకు శత్రువులు పెరిగిపోతున్నారు అని అంటే మనం తప్పు చేస్తున్నామని అస్సలు కాదు. తప్పు చేసే వాళ్ళని ధిక్కరిస్తున్నామని అర్థం. సమయానికి అందుబాటులో లేనిది ఏదైనా సరే వృధానే అవుతుంది. అది మనిషైనా సరే, డబ్బైనా సరే, అలానే మాటైనా సరే. నమ్మించి మనిషిని మోసం చేయగలవు, కానీ నటించి మాత్రం మనసుని మాత్రం అసలు ఎప్పటికీ కూడా మోసం చేయలేవు. గుర్తుంచుకో. ఎప్పుడైనా సరే నిన్ను అవమానపరిచి హేళన చేసే వాళ్ళకి నీ గెలుపే సమాధానం కావాలే తప్ప నీ పగ ప్రతీకారాలు కాదు అని తెలుసుకో. తనకు లేని వాటి కోసం విచారించకుండా తనకు ఉన్న వాటితోనే సంతోషించే వ్యక్తి మాత్రమే ఎప్పటికీ కూడా ఆనందంగానే ఉంటారు. అర్థమైందా? జీవితంలో ఉన్న కొన్ని విషయాలకి, అలానే కొంతమంది మనుషులకి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కానీ అసలు దురదృష్టం ఏంటి అంటే మన మనసు ఎప్పుడూ కూడా వాటినే కోరుకుంటుంది. నిజమే కదా? మీరు ఎంతవరకు ఇంకొకరిని బాధ పెట్టగలరంటే వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నంత వరకే అని తెలుసుకోండి. అలానే మీపై విరక్తి చెందనంత వరకు అని తెలుసుకోవాలి. నీకున్న తెలివితేటలను అలానే నీ బ్రతుకు బాగుపడడానికి ఉపయోగించు. అంతేకాని వేరే వారి బ్రతుకు తెరువును నువ్వు బాగు చేయడానికి లేదా వాళ్ళని చెడగొట్టడానికి కాదు. ఇతరులు నిన్ను సంతోషపెట్టాలి అని ఎన్నడూ కూడా ఆశించకు. నిన్ను నువ్వు సంతోషంగా ఉంచుకోవడం ఎలానో ముందు నువ్వు నేర్చుకో. అదే నీకు అత్యంత సంతృప్తిని, అలానే ఉన్నతమైన ఆనందాన్నిస్తుంది. అర్థమైంది కదా? ఎవరినీ కూడా ఒక చిత్తు కాగితంలా అస్సలు చూడకు. ఎందుకంటే రేపటి రోజున ఆ కాగితమే కదా గాలిపటమై ఎగిరితే నిన్ను తల ఎత్తుకొని చూసేలా చేస్తుంది. కాబట్టి ఎప్పుడు ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకండి. అర్థమైంది కదా? నువ్వు దేనికోసము కూడా ఆతృతగా ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీకోసం ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది అని గుర్తుంచుకో. దానికోసం నీ విలువైన కాలాన్ని నువ్వు అస్సలు వృధా చేసుకోవద్దు. నమ్మకంతో ఉండండి. అంతా కూడా ఆ భగవంతుడు మంచే చేస్తాడు. నీకు కావలసిన దానికోసం నువ్వు శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ప్రతి క్షణం నువ్వు ఆలోచిస్తూ ఏడవడం మూర్ఖత్వం అవుతుంది. అసూయ అలానే అహంకారం, ఈ రెండూ కూడా ఒక రకమైన వ్యాధి లాంటివి. ఇవి ఉన్నవాళ్ళు మాత్రం వాళ్ళు సంతోషంగా అస్సలు ఉండరు, ఇతరుల్ని కూడా సంతోషంగా ఉండనివ్వరు. గుర్తుంచుకోండి. ఆశ ఉండడం అనేది తప్పు కాదు, అది ఎంతో సహజం కూడా. అసలు నువ్వు ఎప్పుడైతే ఆ ఆశలు ఆశించదగని వ్యక్తితో ముడిపడి ఉన్నప్పుడు అవి కేవలం దుఃఖాల్ని, అలానే బాధని మాత్రమే నీకు మిగులుస్తాయని నువ్వు గుర్తుంచుకో. కోపం అలాంటి ఒక పరిస్థితి, ఆ సమయంలో నీ నాలుక మనసు చేసే పని దానికంటే ఎక్కువ వేగంగా పనిచేస్తుంది. కాబట్టి నాలుకని అదుపులో ఉంచుకోవాలి.
దురాశ అది మనసు యొక్క స్థితి. అందులో స్వార్థం, కరుణ కంటే కూడా ఎక్కువ వేగంగా పనిచేస్తుంది. ఇక పగ అనేది, ఇందులో ఒక వ్యక్తి మాత్రం ఇతరుల కంటే కూడా ఎక్కువగా తనకి నష్టం కలిగించుకొని సుఖాన్ని పొందుతాడు. అసూయ ఇందులో వ్యక్తి అయి స్వయంగా తన ఉనికిని కూడా పోగొట్టుకుంటాడు. ఆ వ్యక్తి ఇంకేదో అయిపోతాడు. ఇంకా మరొక వైపు ఆనందం. ఇందులో శరీరం కంటే ఆత్మ ఎక్కువగా సంతోషంగా ఉంటుంది. మరి ఇక ప్రేమ, ఆ పరమ భావం. ఇక ఇందులో మన దుఃఖం అందరిలో నిండిపోతుంది. ఇక అందరి సుఖం మాత్రం మనలోకి వచ్చేస్తుంది. కాబట్టి మీరు కోపం, అసూయ, దురాశ, ఇక పగతో ఉండాలి అని అనుకుంటున్నారా? ప్రేమతో ఈ జీవితాన్ని గడపాలి అని అనుకుంటున్నారా? ఆలోచించండి. నిర్ణయం అనేది మీదే. ఒక భార్య పరాయి మగాడిపై ఆశపడడానికి గల కారణాలు ఏంటో తెలుసా? అది ఏంటి అని మీరు ఎప్పుడైనా ఒక్కసారైనా ఆలోచించారా? సమయం. తనకు మీరు ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించకపోవడమే కదా. ఇందుకు గల ప్రధాన కారణం ఏంటో తెలుసా? మీరు ఉదయం నుండి రాత్రి వరకు కూడా కష్టపడుతుంటారు. ప్రతి క్షణం కష్టపడేది మీ భార్య, మీ కుటుంబం కోసమే, కాదనను. ఇందులో ఎలాంటి సందేహము కూడా లేదు. కానీ అదే కుటుంబం కోసం, ముఖ్యంగా కట్టుకున్న భార్య కోసం కాస్త సమయాన్ని కేటాయించడం కూడా అవసరమే కదా. అది మీ బాధ్యతే అని అస్సలు మర్చిపోవద్దు. ఎప్పుడైతే మీరు మీ బంధాల కోసం మీ విలువైన సమయాన్ని కేటాయించడంలో మీరు నిర్లక్ష్యం చేస్తారో, అది మెల్లమెల్లగా మీ నుండి శాశ్వతంగా దూరం అవుతూ ఉంటుంది. మీ నుంచి దూరమై మరొకరికి దగ్గరవుతాయి. వాళ్ళు మిత్రులే కావచ్చు, ప్రేమికులే కావచ్చు, భార్యాభర్తలే కావచ్చు, రక్త సంబంధికులే కావచ్చు, ఇంకెవరైనా సరే అని మీరు గుర్తుపెట్టుకోవాలి. అర్థమైంది కదా? కాబట్టి వీలైనంత వరకు సమయాన్ని కేటాయించండి. ఒక భార్య కానీ, భర్త కానీ పరాయి వాళ్లపై ఆశపడడం ముమ్మాటికి తప్పే. కానీ వారికి మీరు సరైన సమయాన్ని కేటాయించకపోవడం వల్లనే ఈ తప్పు జరుగుతుంటాయి. అదే మీరు చేసే పెద్ద పొరపాటు. అప్పుడు మీరు ఇలా కూడా అనుకోవచ్చు, వాళ్ళకి ఇప్పుడు ఏం తక్కువైంది? కోరినవన్నీ కూడా తమ కాళ్ళ దగ్గరికి వచ్చేలా చేస్తున్నాను కదా, అడిగిన వెంటనే అవన్నీ తీసిస్తున్నాను కదా, వాళ్ళ అవసరాలు అన్నీ కూడా తీర్చినప్పుడు ఎందుకు ఇక ఏం తక్కువైంది అని మీరు అనుకోవచ్చు. కానీ మీరు ఒక్కటి మర్చిపోతున్నారు. వారి దగ్గరికి అన్నీ తీసుకొస్తున్నారు, కానీ మీరు మాత్రం వెళ్ళడం లేదు. అవసరాలను ఎవరైనా తీర్చగలరు, కానీ సమయాన్ని మాత్రం కేవలం మన వాళ్ళు మాత్రమే ఇస్తారు అని తెలుసుకోండి. గుర్తుంచుకోండి. మీ బంధాలు బలంగా ఉండాలి అంటే, అలానే మీ జీవితం ప్రశాంతంగా ఉండాలి అని మీరు భావిస్తే, మీరు ప్రేమించే వాళ్ళతో, అలానే మిమ్మల్ని ప్రేమించే వాడితో సంతోషంగా సమయాన్ని గడపండి. అప్పుడు జీవితం సంతోషంగా ఉంటుంది. ఇక మీ జీవితం అంతా కూడా ఆనందమయమవుతుంది. అర్థమైంది కదా? నిజమైన ప్రేమ అందరికీ కావాలి, కానీ అనుకొని పరిచయాలు మాత్రం జరిగితేనే కదా అసలు ప్రేమంటే ఏంటో మీకు అర్థమవుతుంది. పరిచయం లేని ఒక వ్యక్తి మిత్రులై మనల్ని అంత ప్రేమిస్తే, మరి నిజంగా మనం మాత్రమే కావాలి అని అనుకున్న వ్యక్తి ఇంకెంత ప్రేమని ఇస్తారో ఒక్కసారి ఆలోచించండి. మీకే తెలుస్తుంది. అన్ని పరిచయాలు అద్భుతంగా ఉంటాయని నేను అనను, కానీ అద్భుతమైన పరిచయాలు మాత్రం ఎదురైనప్పుడు వాటిని అస్సలు వదులుకోకుండా జాగ్రత్త పడండి. పట్టుకోవడము మన చేతుల్లోనే ఉంటుంది. ప్రేమించే మనసు అందరికీ ఉంటుందని గుర్తుపెట్టుకో.
కానీ ఆ ప్రేమ శాశ్వతంగా ఉండాలి, పరిస్థితిని అలానే మంచిగా ఉంచుకోవాలి, దాని యొక్క ప్రతిఫలాన్ని స్వీకరించడం మీరు నేర్చుకోవాలి. జాగ్రత్తగా ఉండండి. ప్రతిఫలం ఏదైనా సరే స్వీకరించారు అంటే దాని అర్థం మీరు మనస్ఫూర్తిగా ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నారు అని. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.